షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు గోరింటాకు పండిన తర్వాత కూడా వీడియో చేయండి అని చెప్పారు కదా, చూడండి హాఫ్ అన్ అవర్కి ఎంత బాగా పండిందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేసే బ్లాగ్ ఏంటంటే మా శివుడిది బర్త్డే ఉంది. అసలు అమ్మాయిలు మెహందీ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అసలే ఆషాఢ మాసం. అందుకే మేము ఫ్రెష్ గోరింటాకు తెచ్చుకొని మేమే ప్రిపేర్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. అందుకే గోరింటాకు అత్తమ్మ చెప్పిన చిట్కా బాగా యూజ్ అవుతుంది గోరింటాకు పండడానికి. తీసుకొచ్చింది చూడండి. ఇంత పువ్వుంటాయమ్మా, ఇంత తక్కువ ఎంత కూరుంటాయమ్మో, ఎంత పువ్వుంటాయమ్మో, ఎంత కూరుంటాయమ్మో, ఎంత పువ్వుంటాయమ్మో, నీ బతకల బిడ్డలు మైదాకు తెంపుకున్నాను ఇంటికి. సరే తెంపుకోమన్నది రేపు పెట్టి. లంగా ఎవరు రా బేటీ, ఆ డ్రెస్ కింద వేసినవే. పిల్ల లంగా కింద వేసిందే నీది. గాలికి వల్లేదే. నువ్వు తిన్నావా? మైలాక్ తెంపుకుందునా, మైలాక్ తెంపుకుందునా, మైలాకే కింద కూర పడినా నీకు మైలాక్ తెంపి. అవునా, గాలికి వల్లే శివ కిందేసింది. ఏడేయాలి ఇది. చిన్నగా శివుడు, దీనికి కూడా ప్రాణం ఉంటుంది. ఆల్రెడీ ఇంత దొంగతనం చేసినాం. దొంగతనం ఏం కదా అడిగినాం. మళ్ళీ ఇంత పెద్ద గిన్నె వేసింది. చిన్న గిన్నె అంటే కొంచెం అయితే కానీ పెద్ద గిన్నె ఇది కూడా కాదు. మైలాక్ పెట్టుకుంటావా నువ్వు? మైలాక్ చట్నీ నీకు బాగుంటుంది. చట్నీ చింతపండు వేసి నూరుకోవాలి, మస్తు టేస్ట్ ఉంటుంది. మైలాక్ చేతులకు పెడుతున్నా, మైలాక్ పెడుతున్నా నీ చేతులకు. నా చేతికి మైలాక్ బిడ్డలు తిన్నా, ఉప్మా తిన్నా, బజ్జీలు తిన్నా, గారెలు తిన్నా, నీ చేతి గుడ్డ అంత నా చేతి ఇవన్నీ నాకేం తింటే ఆకలిస్తున్నాడన్న తిన్న ఇంత పోయిస్తావు. నీ తుంకలు వేసినావు, పెరుగు పోయినా, పాలు పోయినా, అవగా నీ కొడుకులు చల్లగా పట్టాను. సరే ఇంకా పోతున్నా, ఎక్కడ ఇంటికి పోతున్నా, నూరుకుంటాం. అయ్యో నేను వస్తాను అనుకుంటున్నాను. నీకు కూడా కావాలా గోరింటాకు? మంచి ఎర్రటి పెన్లా వస్తుంది, ఎర్రగా అంతే. పూజకి ఇంతసేపు, నేను ఇంతసేపు, బిట్టుగాడు ఇంతసేపు, నువ్వు ఇంతసేపు. ఇంకే ఏమేమి వేయాలి అత్తమ్మా? పిట్టపి వేస్తారుగా.
మా అమ్మ మా ఊకే అనేది. అప్పుడు మాకు గుడిసి ఉండే, కాశ గుడిసి ఉండే, పిట్టేలు చాలా పిట్టేలు ఉండేది. మస్తు ఎరిగేది ఇంటి ముందు అలా ఊకే. బిట్టు బిట్టు అట్లా పోయి పిట్టని పట్టుకురాపో. చెప్తే ఇంటలే చేస్తలేరు, దంచు దంచు అని పెట్టిరు. పన్నెండు అంటే ఇంటలేరు, 12 కాడ పని పెట్టిరు పిల్లలకు వాడేనని. ఇంత మైలాక్ ఎవరు వస్తారు అమ్మ మీకు? అంటే మైలాక్ మరే కాసు అంటే కాసు చేస్తలేదు, చింతపండు అంటే చింతపండు చేస్తలేదు, మళ్ళీ నిమ్మకాయ కావాలి చక్కెర కావాలంటే ఏది లేదు. కాసు ఏమంటుంది, చక్కెర ఏమంటుంది, నిమ్మకాయ ఏమంటుంది, ఇంకా చింతపండు ఏమంటుంది. కాసుకి 5 రూపాయలు, చక్కెరకి 5 రూపాయలు, చింతపండుకి 5 రూపాయలు, నిమ్మకాయకి 5 రూపాయలు, 20 రూపాయలు. 20 రూపాయలు అయితే కోన్ వస్తుంది. 10 రూపాయలు అంటే ఇవ్వదు మన మమ్మల్ని. కాసు ఏమంటే నిమ్మకాయ చింతకాయ అనేది ఏమని అంటుంది. 5 రూపాయలు అంటే ఇవ్వదు. అందుకే దంచుతమ్మా. ఇంకా నా చామంతి బిడ్డ అయితే ఇల్లు నేను చెప్పినట్టుగా ఏం కష్టపడితే ఇవే నేను చెప్పేపు దంచుతాను. దంచు నా చామంతి బిడ్డ అయితే హాయ్ హైదరాబాదు ఏముంది ఇల్లు అట్లా పోయిందే బాగుంది. పోయారు ముట్లు కడుగు పిల్లలు. ఆవిడ మంత్రి కడుకొస్తే నేనే పిల్లలకు ముట్టు కడుగు. పాకి పనిపోతుంది. నువ్వు వాళ్ళ పిల్లల పాకి ఇంకా చింతపండేది మన పని మీద మనం ఉంటే చింతపులుసు వేసిండు. చింతపండు అన్నైతే నానబెడితే చింతపులుసు వేసి పెట్టిండు. ఎక్కడ ఇంటి తెల్లగున్నాను నేను చూస్తున్నాను. చారు అవుతుంది. అవే నీళ్ళు అల్ల పట్టి దంచూరి కారిపోతుంది చేతి మీద. ఈ నీళ్ళు వేయకుండా నీళ్ళు వచ్చే దంచూరి అని కూర్చొని మెల్లసంగా పిసుకుంటూ ఉంటుంది. ఇట్లా అదేమో చింత చారు అయ్యింది. ఇంటికెళ్ళి వదినా 2 ఎక్కడ పోయిందో మళ్ళీ ఇంట్లో బిట్టు బిట్టు చాడదావురారా ఏ బాత్రూమ్ వస్తుంది. అక్కడ చింతపులుసు తీసుకున్నావు. చారు ఎందుకు చేసినావు? మర్చిపోయారా నానేస్తే చార్జ్ చేస్తావు. విసుకుని నావి ఇంకా చింతపండు ఎర్రటి మొగుడు రావాలంటే నాకు గోరెంటాకు పెట్టుకున్నందుకే మంచి మొగుడు వచ్చింది. అంటే శివకు కూడా మంచి ఇంకా అమ్మాయి అవుతుంది. అంతకన్నా 2 3 రావాలి చూడండి. శివకు కూడా ఎర్రటి మొగుడు మంచి మొగుడు రావాలని ఇవన్నీ వేసి మేలోకి వేస్తున్నాను. అత్తమ్మ కూడా గోరెంటాకు చిన్నగా ఉన్నప్పుడు గోరెంటాకు పెట్టుకుంటే మంచి మొగుడు కర్రీ ఉన్నందుకు మంచి మొగుడు వచ్చిందంట. ఎల్ల మొగడు వచ్చింది. ఎర్ర ఉండి ఎట్లున్నాడు అత్తమ్మ మామ? బక్క ఉన్నాడు, ఎర్ర ఉన్నాడు. బక్క ఉండి ఎర్ర ఉండి హైట్ ఉన్నాడు. నేను బ్లాక్ ఉన్నా కానీ మా మామ కొంచెం ఉన్నాడు. అందుకే ఇప్పుడు रुको जरा सबर करो बोला धक्का आराम से लेने का పిల్ల ఇంట్లో కాదు తెస్తే నువ్వు నోట్లు తెచ్చుకునే చక్కెర చింతపండు తెచ్చుకున్నావు. చక్కెర తెస్తే లేవు నువ్వు తింటున్నావు. ఇల్లు ఏమైతే తింటాలి అమ్మ. చక్కెర కొంచెమే ఎందుకు చాలా వచ్చినాను అత్తమ్మ. ఇవి తిన్నా కదా అమ్మ ఇంట్లో చింతపండు అన్నలు అన్నట్టునే ఆయన చక్కెర వద్ద తిన్నాం ఎందుకే.
గుప్పాలి అని నా చదివే చెప్తారు చెప్పండి. మహిళకి ఇప్పుడు టేస్ట్ చూసినా చూడు చూసినా నేను కడుతున్నప్పుడు మా అమ్మ కట్టి నోట్లో ఎట్లా కుడతారని నేను అనుకున్నాను. మా లడ్డు కూడా కరేనే ఉంటాయి. మహిళకి ఎందుకు మింగుతారు అర్థం ఎర్ర కుడతారని చెప్తారు. మళ్ళీ ఎక్కడ కుట్టినట్టుగా ఎర్రగానే ఉండాలి. ఎర్రనే అండి అంతా అయిపోయినాక కొంచెం చూడిగా చేతులు గుంజంగా నోటివి ఇద్దరం. బిట్టుకు మంచి పెళ్ళం వస్తుంది. పెళ్ళం వద్దా? పెళ్ళం వద్దా? ఎందుకు బిట్టు? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.